ఒకసారి తీసుకొస్తాను. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే ఆడబిడ్డలందరిని అవమానించిండు. అందుకే మేము క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తే ఆయన మాట్లాడిన అపసవ్యపు మాటలను ఉపసంహరించుకోమంటే ఇవాళ మమ్మల్ని పోలీసులతో అసెంబ్లీ నుంచి తరిమేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఇంతకు ఇంత ఈ ముఖ్యమంత్రి చెల్లించుకోక తప్పదు. ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ మహిళలు శాసనసభలో గొంతులు పడతా ఉన్నారు. ఒక మహిళకు అన్యాయం మాట్లాడలేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారి కోరిన మైక్ లేకుండా ఆయన ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆ రోజు ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం